కొట్టేస్తాడా? ఆ రెడ్డి కొట్టేస్తాడు, ఈ రెడ్డి కొట్టేస్తాడు, ఏ రెడ్డి కొట్టేస్తాడు? అసలు వాడెవడు? అదొక పక్కన ఆయనకి కల్తీ మద్యం కేసు, జోగి రమేష్ నేపథ్యంలో జరిగిన కల్తీ మద్యం కేసులో అదొక్కడే కొట్టేస్తాడా జోగి రమేష్? అల్టిమేట్ ఎవరు? అంతిమ లబ్ధిదారుడు ఎవరు? అదొక పక్కన కేసు. 43,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేశాడని సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది, ఛార్జ్షీట్లు వేసింది, 11 కేసులు. లేఖ కూడా రాసినారు రాష్ట్ర ప్రజలందరికీ, ఇది మా ప్రాపర్టీస్ ఎట్లా జరిగింది. ఈ లేఖ దగ్గర తర్వాత వస్తాను నేను. ఈ రకంగా ఆయన కొట్టుమిట్టాడుతున్నాడు కుడితిలో పడ్డేలాగా. ఈజ్ నాట్ ఏ ఫ్రీ మ్యాన్. అతనికి రాత్రులు నిద్ర పట్టడం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఇంకో పక్కనకు వచ్చేటప్పటికే కజిన్ సిస్టర్ డాక్టర్ సునీత అస్సలు నిద్ర లేకుండా చేస్తుంది. వాళ్ళ తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంక్వైరీ చేయవలసిందే. సుప్రీంకోర్టును కూడా ఆమె ఊపిరి సల్పనివ్వట్లేదు. సుప్రీంకోర్టుకు కూడా ఐ కెన్ బోల్డ్లీ సే లైక్ దట్. ఎలా చేస్తారు? ఒక పక్కన ప్రశ్నల పరంపర, సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఒక పక్క నుంచి కోర్టులు ఏమంటున్నాయి? 5 ఏళ్లకు మించి, ఇది జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఒకసారి వినాలి, 5 ఏళ్లకు మించి బెయిల్ పైన ఉన్న రాజకీయ నాయకులు ఎవరు అని ఎంక్వైరీ చేస్తుంది. ముందు మనవాడే కదా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్లకు మించి, 5 ఏళ్ళ నుంచి బెయిల్లో ఉన్నాడు అతను. కండిషన్ బెయిల్లో ఉన్నాడు, మామూలు బెయిల్ కూడా కాదు. కండిషన్ బెయిల్లో ఉండి ఎంతమంది ఉన్నారు దేశంలోని కూడా న్యాయస్థానాలు ఎంక్వైరీ చేస్తున్నాయి. ఇవన్నీ మూకుమ్మడిగా దాడి చేస్తే ఆయన కుడితిలో పడ్డ ఎలకలాగా కొట్టుమిట్టాడుతూ ఒక రాజకీయ జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని కోల్పోతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట నేను వాడుతున్నా అంటే రాజకీయ పరిజ్ఞానాన్ని కోల్పోతున్నాడని. నిన్న మా పార్టీ లీడర్ పట్టాభి, సీనియర్ లీడర్, మా పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్, అతను కొంచెం గట్టిగా మాట్లాడతాడు, గట్టిగా వాగ్బాణాలు విసురుతూ ఉంటాడు. అవి ఎక్కువగా జగన్ గారికి తాకుతూ ఉంటాయి వాగ్బాణాలు. మొన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ, ఇతనేమి కొడుకండి, తండ్రి చనిపోతే ఇతను ఎక్కడున్నా కూడా తెలియదు అన్నట్లుగా మాట్లాడినాడు. తండ్రి చనిపోతే శవం అక్కడే ఉంటే సంతకాలు, ముఖ్యమంత్రి అవడంగా సంతకాలు సేకరణ చేశారు. చిచ్చి, ఇటువంటి కొడుకు ఎవరికి ఉండకూడదు అన్నట్లుగా మాట్లాడారు. మాట్లాడితే దట్ ఈస్ ఎ పొలిటికల్ కామెంట్ మేడ్ బై హిమ్. ఈజ్ ఎ పొలిటికల్ లీడర్. మీరు రాజకీయ నాయకులు, మీరేమి ఏదో వ్యాపారం చేసుకుంటూ మీ భార్యాభర్త, మీ కుటుంబం ఉంటే అతను అడిగేవాడు కాదు. యు ఆర్ ఇన్ పొలిటికల్ లైన్, యు ఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్. పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కనుక అతను ఒక రాజకీయ పార్టీకి స్పోక్స్ పర్సన్ కనుక అడిగాడు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? తప్పేముంది? అందుకని దాడి చేస్తారు అతని మీద. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అతని మీద దాడి చేశారు. అతని ఇంటి మీద రైడ్ చేశారు మీరు. అతని ఇంటిని ధ్వంసం చేశారు మీరు. ఒకే కూతురు, చిన్నపిల్ల. ఆ అమ్మాయి కూడా భయప్రాంతులకు గురై బాత్రూంలోకి వెళ్ళి దాక్కుంది మీ మూక దాడి చేసినప్పుడు. ఇది రాజకీయమా? ఇంకా ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్లో కూడా అతన్ని కొట్టించారు మీరు. కావాలని మీరే ఆనాడు ఉన్న ఎస్పీ జాషువా అని ఒక ఎస్పీ, మీ మాట, మీ అడుగులకు మడుగులొత్తే ఎస్పీ ఉంటే అతనికి చెప్పి కొట్టించారు. ఎవరిబడి నోస్ ఇట్. ఈ రోజున నిన్న మాట్లాడాడని, మన ఛానల్లో మాట్లాడాడని, నిన్న మీ యువజన సంఘం అంతా కూడా, యువజన నాయకులందరూ కూడా ఏదో శవయాత్ర చేసినట్టు మాట్లాడకూడదండి. మిమ్మల్ని విమర్శించకూడదా? ఇప్పుడు నేను కూడా విమర్శిస్తాను. నేను ఇప్పుడు విమర్శిస్తున్నాను. నేను విమర్శించబోతూ ఉన్నా. నాకు కూడా చేస్తారా? అంటే రాజకీయ పార్టీ కాదా మీది? మీరు ప్రైవేట్ లైఫ్ అయితే మేము వీ డోంట్ టచ్. రాజకీయాల నుంచి రాజీనామా చేయండి, ఇంట్లో కూర్చోండి, ఒక వ్యాపారాన్ని నడుపుకోండి. వీ డోంట్ టచ్. ఇఫ్ యు ఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్ యూ హ్యావ్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్ మేడ్ బై అపోజిషన్ పార్టీస్. మీ ప్రత్యర్థి పార్టీలు అడిగిన వాటికి సమాధానం చెప్పాలి.
చెప్పకుండా ఈ రకంగా దొడ్డిదానం చేయటం ఇట్ షోస్ దట్ యు ఆర్ నాట్ ఏ పొలిటికల్ లీడర్, యు ఆర్ మియర్ ఏ ఫ్యాక్షనిస్ట్. మీరు ఒక ఫ్యాక్షనిస్ట్గానే కనపడుతున్నారు తప్పితే ఒక రాజకీయ నాయకులుగా కనపడలేదని నేను అంటాను. దాడి చేస్తారా వర్లరామయ్య మీద కూడా? ఫ్యాక్షనిస్ట్ అన్నాను కదా నేను. మరి ఈ వ్యవహార శైలి ఫ్యాక్షనిస్ట్దే కదా. అరే మన లీడర్ని వాడన్నారా వేసేయండి అంటారు. మీరు చేసింది అదే కదా. రాజకీయంగా ఇది కామన్. ఇది ప్రత్యర్థి పార్టీల మధ్య ఈ వాగ్బాణాలు విసురుకుంటారు. మీరు కూడా సమాధానం చెప్పాలా? లేదు అండి, కాదు అండి అని సమాధానాలు చెప్పవలసింది పోయి ఈ రకంగా దాడులు చేయటం ఎంతవరకు సమంజసమని చెప్పి నేను ఈరోజు చెబుతున్నాను. మిస్టర్ జగన్, రెస్పెక్టర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రజెంట్ ఎమ్మెల్యే, మీ కేసుల్లో ఏదైతే 11 ఛార్జ్షీట్లు వేశారో ఈ 11 నంబర్ ఏంటో మిమ్మల్ని వెంటాడుతున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు. 11 మంది ఎమ్మెల్యేలు, 11 ఛార్జ్షీట్లు. నిన్నేది అక్కడ పార్లమెంట్లో కూడా 11 అన్నారు, కాదు అట్లా 12 అట. నేను కూడా ఎంక్వైరీ చేశాను. అక్కడ నెంబర్ వీళ్ళే చెప్పుకున్నారు, మాకు 11 వచ్చింది కాదు 12 వచ్చిందని. ఈ 11కి మీకేదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది రెడ్డి గారు. 11 ఛార్జ్షీట్లు విచారణ జరిగితే ఏమి జరగబోతుంది? అది కూడా ఒక దాడి. అది కూడా ఆయన ఏదో కుడితిలో పడ్డ ఎలుక కొట్టుకుంటుందన్న అది కూడా ఒక కారణం. ఈ రకంగా మీరు ఇన్ని ఒక్కసారి మీకు మూకమ్మడిగా దాడి చేసేటప్పటికి మీరు నిరాశ నిస్పృహలతోటి ఈ రకంగా ప్రత్యర్థి నాయకుల మీద దాడి చేయించాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని ఆలోచన చేయటం సరైంది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన. రాజకీయంగా ఊరంతా ఒకదారైతే, రాజకీయ నాయకులు అందరిది ఒకదారైతే, ఉలిపి కట్టేది ఒకదారి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఊరంతా ఒకదారి, ఉలిపి కట్టేది ఒకదారి అన్నట్లుగా తెలియజేస్తున్నా. ఇది కరెక్ట్ కాదు. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది? తల్లి చెబితే తప్పు, చెల్లెలు చెబుతున్నది తప్పు, మా బాబాయ్ కూతురు చెబుతుంది తప్పు, ఛార్జ్షీట్లు వేస్తే తప్పు, ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే తప్పు, పట్టాభి మాట్లాడితే తప్పు, వర్లరామయ్య మాట్లాడితే తప్పు, నేను ఒక్కడనే నిజాయితీ మాట్లాడుతున్నాను అంటే వింటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడ మీ అమ్మగారు ఏం చెప్పారు ఓపెన్ లెటర్లో? ప్రెస్ ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ అటెన్షన్. వైఎస్ఆర్ గారి చివరి రోజుల్లో జగన్ ఆయనకిచ్చిన మాట, వైఎస్ఆర్ గారు చనిపోవటానికి ముందు జగన్ ఆయనకంటే రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన మాట, నాన్న, ఇది నేనంటుంది కదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు, నాన్న నీ తర్వాత ఈ లోకంలో పాప మేలు కోరేవారిలో నేను మొదటి వాడిని. పాప అంటే షర్మిల గారు చెల్లెలు. పాప మేలు కోరేవారిలో నేను మొదటి వాడిని అని మాట ఇచ్చింది కూడా నా కొడుకే. నేను పుస్తకంలో ఏనాడో రాశా, ఎప్పుడో రాశా అని అంటున్నారు. ఆనాడు మాట ఇచ్చాడు, ఈనాడు తప్పాడని రాస్తున్నారండి. ఏమి సమాధానం చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు? నా మీద కూడా దాడి చేస్తారా? ఇది మీ అమ్మ రాసిన మాట, నేను కాదు. ఎవరి తల్లో కాదు రాసింది, మీ తల్లి విజయమ్మ గారు ఓపెన్ లెటర్లో రాస్తారు, నాన్న నీ తర్వాత ఈ లోకంలో పాప మేలు కోరేది నేనే. మరి అంత ధైర్యంగా చెప్పిన వాళ్ళు తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ మాట ఉండండి. 2009 నుంచి 2019 వరకు 10 ఏళ్లకు కలిపి డివిడెండ్ రూపంలో జగన్ వాటా ఆయన ఉంచుకొని పాప భాగానికి, పాప అంటే షర్మిల గారండి ఇక్కడ, పాప భాగానికి 200 కోట్ల రూపాయలు ఇచ్చాడు. మీరందరూ కాగితంతో రాసుకోవాలి, ఇది రేపొద్దున ప్రజెంట్ చేయాలి కదా. 10 ఏళ్ళకి డివిడెండ్, కూతురికి చెల్లికి ఇచ్చిన వాటా జగన్మోహన్ రెడ్డి ఆయన వాటా, అక్కడ తల్లికి ఒక వాటా ఉంటుంది. ఆ అన్ని 2 వాటాలు ఆయన ఉంచుకొని చెల్లికి 200 కోట్లు పాప భాగానికి ఇచ్చారు. అంటే పాప భాగం 40% అయితే